వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండలం కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కాగర్ పేరిట కొనసాగిస్తున్న హత్యాకాండను వెంటనే ఆపాలని, మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీలతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో జరుగు సదస్సును విజయవంతం చేయాలని నరసింహులపేట మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న, దంతాలపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి చిర్ర యాకన్న మాట్లాడుతూ ఆపరేషన్ కాగర్ పేరిట కొనసాగుతున్న మధ్య భారతంలో ఆదివాసీ జాతి జననానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం హత్యాకాండ కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టు పార్టీ నాయకులను బూటకపు ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీ చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న జరిగే సదస్సు కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు నాగలి శ్రీను, ఎస్కే సాజన్, రాజర్య, లక్ష్మి, భాగ్యమ్మ, రాములు, అంజయ్య ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ కార్యదర్శి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఊడుగుల లింగన్న, తొర్రూరు డివిజన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కాగారు పేరుతోని ఆదివాసీలపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందో దాన్ని వెంటనే ఆపాలని, మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని చెప్పి దాన్ని శాంతిని నెలకొల్పాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాన్ని ఈ నెల 25న వరంగల్లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని చెప్పి విద్యావంతులు, మేధావులు అంతా ఆలోచించి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా ఆదివాసీ హక్కుల కోసం కోరం భీమ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్న హక్కులైతే ఏతున్నాయో పీసా అడవి హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇలా ఆదివాసుల్ని అడవి నుంచి దూరం చేసే కుట్ర చేస్తుందని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఇలా ఏదైతే రాజ్యాంగాన్ని నమ్ముకొని అధికారంలోకి వచ్చిందో ఇలా రాజ్యాంగాన్ని దాన్ని కూని చేసే పద్ధతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని చెప్పి ఇలా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తొర్రూరు డివిజన్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.